అరే మామ, గేమ్ ఆడుదాం వస్తావా? ఆ, సరే రా ఈసారి ఎలాగైనా 15 బూయాలు కొట్టాలి. యా, అంతేరా. చూడు ఎనిమిస్ బ్యాక్ సైడ్ వెనకమాల వెనకమాల. వీడేంటి నూబులా ఆడుతున్నాడు? సరే ఈడు ఎలాగో నూబే కదా. అంతేరా. ఏంటి కరెక్ట్గా గేమ్ ఆడేటప్పుడు కావాల్సి నాకేమొద్దు. కాల్ వచ్చినట్టుంది. వీడికి ఇందాక చెప్పాను ఫోన్ చేయకుండా గేమ్ ఆడుకొని కూర్చున్నాడు. అరే నాన్న ఫోన్ వచ్చినట్టుంది. నాకు ఇందాక వినిపించింది. ఫోన్ వచ్చింది కదా, రాలేదా? నాకు వినిపించింది. అన్నీ అబద్ధాలే కదా. ఇది ఇదిగో ఫోను. చెప్పండి. మావాడే ఫోన్ తీసుకొని అలా గేమ్ 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 ఏం చేస్తాడో ఏంటో, అలా చదివింది ఏం కనిపించదు. ఏం ఉద్ధరిస్తాడో ఏంటో మమ్మల్ని, అసలు అర్థం కాదు. అమ్మా, మైండ్ పోతుంది. నేనేమో గేమ్ కనీసం వాడిని పిలిచాను, ఇప్పుడేమో నేను గేమ్ ఆడట్లేదు. అమ్మేమో ఫోన్ మాట్లాడుతుంది. ఎంతసేపు మాట్లాడుతుంది, అయిపోయిందో లేదో. వాడికి కానీ నేను గేమ్ ఆడట్లేదని తెలిస్తే నేను ఏదో చదివించుకున్నట్టు లేదా అమ్మాయిలతో చాటింగ్ చేసుకున్నట్టు అనుకుంటాడు వాడు. అసలుకే సెంటిమెంట్ ఫీల్ ఏం అర్థం కావట్లేదు. అరే నాన్న ఫోన్ అయిపోయింది, ఇదిగో తీసుకో. అరే సారీ రా మామ, అమ్మకి ఫోన్ వచ్చింది, అమ్మ ఫోన్ మాట్లాడింది. ఇప్పుడు ఆడదామా? బాబు నీకో దాంట్లో నీ గేమ్కో దాంట్లో ఎందుకురా బాబు? గేమ్ కనిపించి గేమ్ ఆడవు అసలు. నిజం చెప్పు, నన్ను గేమ్ కనిపించి నువ్వు చదివించుకుంటున్నావు కదా ఒక పక్క. ఎప్పుడు నువ్వే చదువుకోవడం కాదురా, నువ్వు చదువుకున్నప్పుడు కొంచెం చెప్తే మేము చదువుకుంటాం. ఇప్పుడు నువ్వే చదివించుకో, అలాగా చదివిసి ఏం వదిలేస్తావురా బాబు? ఇంకోసారి ఇలా పిలిచి హ్యానల్ చేయకరా బాబు. ప్రస్తుతానికి 2 సబ్జెక్టులు అయిపోయి ఇంకో 2 అయిపోతే డిస్టింక్షన్ కొట్టి